కార్యదర్శి రాంభూపాల్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి రాంభూపాల్ గారు. నమస్కారం అండి. నమస్కారం. చూసామండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాట్లాడుతున్నారు. అంటే ఇది పార్టీలకి సమస్యగా పార్టీలు మాట్లాడుతున్నారు. ఓకే, పార్టీలు ముందుకు రావడం, ప్రజల పక్షాన్ని నిలబడడం తప్పేం లేదు. కానీ అంటే ప్రజల వ్యూలో చూస్తే అక్కడ సమస్య అసలు ఏ విధంగా ఉందంటారు? మరి ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? తాగునీటి సమస్య వరుస కరువుల వల్ల తీవ్రమైంది. ఎంత తీవ్రంగా ఉందంటే 1203 గ్రామాల్లో తీవ్రంగా ఉందని చెప్పేసి అధికారులు రిపోర్ట్ తయారు చేసినారు. మొత్తం ఉండేది 1003 పంచాయతీలు. 1003 పంచాయతీల్లో 736 పంచాయతీల్లో తాగునీటి సమస్య. అదే రకంగా 14 మున్సిపాలిటీల్లో 8 మున్సిపాలిటీల్లో తీవ్రంగా ఉంది. మరి ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు దీన్ని నివారించేందుకు అవసరమైనటువంటి నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం సహకారం చేసింది. 32 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు, తాగునీటి ప్రాజెక్టుల కోసం మెయింటెనెన్స్ కు 32 కోట్లు అడిగితే కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రెండోది, ఈ రోజు హిందూపూర్, ఈ రోజే కాదు గత అనేక సంవత్సరాల నుంచి హిందూపూర్ చాలా తీవ్రమైన మంచినీటి సమస్య ఉన్న ప్రాంతం. అక్కడ ఎన్టీఆర్ గారు ప్రాతినిధ్యం వహించినారు, వారు వారసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు కూడా వేల మంది బిందెలతో, ఖాళీ బిందెలతో రోడ్ల మీద ప్రదర్శన చేసే దుస్థితి ఏర్పడిందంటే తాగునీటి సమస్యను పరిశీలించడంలో ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ రోజు పాలకులు జవాబు చెప్పారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు అక్కడికి రావాలా, పరిస్థితిని ఎక్కడి నుంచో పరిశీలించడం కాదు, ఆయన స్వయానం వచ్చి పరిశీలించి ఏ ఏర్పాట్లు చేస్తే తాగునీటి సమస్యను తక్షణ పరిష్కారం చేసో ఆలోచించకుండా కేసులు పెట్టే ప్రయత్నాలు చేయడం, అక్కడ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు తన వ్యక్తిత్వాన్ని అవమానం చేస్తారు. ఓట్లు వేసిన వాళ్ళంతా తీవ్రమైన నీళ్ల సమస్యకు అవమానానికి గురై ఎక్కడెక్కడో ఇళ్ల దగ్గర పోయి నీళ్లు నడుపుకునే పరిస్థితి ఉంటే దాన్ని వదిలేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తక్షణ బాలకృష్ణ గారు అక్కడికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రాంభూపాల్ గారు.